ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ అనదర్ డే అనదర్ మోటో బ్లాగ్, ఇంకొక డైలీ బ్లాగ్. సో ఈ మధ్య నేను నార్మల్ బ్లాగ్ చేయడం కన్నా మోటో బ్లాగ్ చేస్తే నాకు వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి. అంటే వ్యూస్ అంటే నాకు వస్తున్నాయి. నార్మల్గా మోటో బ్లాగ్ చేస్తే 100 నాకు క్రాస్ అవుతున్నాయి. అదే నార్మల్ బ్లాగ్ చేస్తే అట్లా కూడా వ్యూస్ వస్తలేవు. సో అందుకే కొన్ని డేస్ వరకు మోటో బ్లాగ్ ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నా. సో ఇలా కూడా ఒక మంచి మోటో బ్లాగ్ అయితే చేస్తున్నా, చిన్నది జస్ట్ ఏంటంటే చిన్న ఒక టాపిక్ అయితే చెప్పాలా మీకు, అంతే. అది మోటో బ్లాగ్ లాగా చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇన్ని డేస్ని అది బ్లాగ్ లాగా చెప్దాం అనుకున్నా, కానీ మోటో బ్లాగ్ చేస్తే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి అనిపిస్తుంది నాకు. అందుకోసం అని చెప్పి మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. సో ఏంటంటే నాకు 1,93,000 వ్యూస్ అయితే వచ్చినాయి, కానీ ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు. సో చూపిస్తా మీకైతే ఒక దగ్గర సైడ్కి అయితే ఆపి. నాకు 1,00,000 వ్యూస్ అయితే వచ్చినాయి, కానీ ఇంకా మోటోలో ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు. దానికి రీజన్ అది కూడా చెప్తాను మీకు. నా స్టూడియో అయితే ఓపెన్ చేసిన, నా మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఇది. సో దీంట్లో వ్యూస్కి వెళ్ళి లాస్ట్ 365 డేస్ వ్యూస్ చూస్తే నాకు ఆల్మోస్ట్ 1,93,000 వ్యూస్ అయితే ఉన్నాయి. కానీ అన్ని షార్ట్ వీడియోస్కి ఉన్నాయి, లాంగ్ వీడియోస్కి లేవు. అసలు లాంగ్ వీడియోస్కి వ్యూసే లేవు, అన్ని షార్ట్ వీడియోస్కి ఉన్నాయి. జస్ట్ ఒక వీడియోకి 12,000 వ్యూస్ అయితే వచ్చినాయి అంతే. అవి కూడా లాస్ట్ 365 డేస్లో. సో అసలు వ్యూస్ అనేవి లేవు. సో ఇది కాకుండా నాకు ఇంకా మల్టిపుల్ ఛానల్స్ అయితే ఉన్నాయి, క్లిప్స్. దీంట్లో వ్యూస్ మంచిగా వస్తున్నాయి మోటో బ్లాగ్ చేస్తే. సో దీంట్లో కూడా లాస్ట్ 365 డేస్ వ్యూస్ అయితే మీకు అయితే చూపిస్తా. సో చూడండి, 1,30,000 వ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా మానిటైజేషన్ కాలేదు ఇంకా. సో అంటే ఎట్లా అంటే వ్యూస్ మంచిగా ఉన్నాయి, కానీ వాచ్ అవర్స్ అయితే లేవు. 1,00,000 లాస్ట్ 1 ఇయర్లో 1,00,000 వ్యూస్ అయితే ఉన్నాయి, కానీ మానిటైజేషన్ కాలేదు, వాచ్ అవర్స్ లేదు. దానివల్ల నాకు అసలు మానిటైజేషన్ కాలేదు. నాకు అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు లక్ కూడా ఉండాలా, లేకపోతే ఏం చేయలేము. సో అదే పలుకురా మీకు. సో ఇవే నా మెయిన్ ఛానల్స్, ఇవి నేను రెగ్యులర్గా వాడుతుంటా. చంసాయి బ్లాగ్స్, చంసాయి క్లిప్స్. సో చంసాయి బ్లాగ్స్ లేదన్నా నాకు మంచిగా అనిపిస్తుంది, అది చంసాయి క్లిప్స్లో నేను యూజ్ చేస్తాను. ఈ 2 మెయిన్ ఛానల్స్కే మానిటైజేషన్ కాలే. ఇక వేరే వాటికి అయితే అసలు వ్యూస్ కూడా లేవు, అవి అయ్యే ఛాన్స్ లేదు. సో అందుగురించి అని చెప్పి మీకు అవైతే చూపిస్తాను, ఇవైతే చూపిస్తున్నా. సో ఇప్పుడు నార్మల్గా ఫ్యూల్ అయితే చూపించుకోవాలా. ఫ్యూల్ చూపించుకొని కొంచెం బయటికి అయితే వెళ్ళేది ఉంది, బయటికి అయితే వెళ్తున్నా. ఇలా ఇక ప్రాపర్గా మొత్తం బ్లాగ్ అయితే వేయలేను, కానీ ఇప్పుడు ఫ్యూల్ అయితే చూపించుకొని ఇక బ్లాగ్ అయితే ఎండ్ అయితే వేస్తా. నాకు అయితే అర్థం కాదు చంసాయి క్లిప్స్ ఛానల్లో ఇట్లా ఫ్యూల్ చూపించుకుంటే వీడియో వేసి ఎందుకు వ్యూస్ వస్తుంది అని చెప్పి. $220. అదే నేను ఇప్పటికీ చాలా చూసిన అట్లా. ఎందుకేమో నార్మల్గా నేను ఫ్యూల్ ఒప్పించుకునేటప్పుడు వీడియో తీసి పెట్టింది అనుకో, నా మెయిన్ ఛానల్లో వ్యూస్ నువ్వు నా చంసాయి క్లిప్స్ ఛానల్ ఉంది కదా, దాంట్లో వ్యూస్ అవుతాయి, కంపల్సరీ అవుతాయి. సో నాకు అదే అందుకే ప్రతిసారి నేను ఫ్యూల్ చూపించుకునేటప్పుడు మోటో బ్లాగ్స్ అయితే వేస్తాను, వీడియో అయితే వేస్తాను. నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ఛానల్ కాకపోయినా ఇంకో ఛానల్లో వ్యూస్ అయితే అవుతున్నాయి కదా. సో అట్లా చంసాయి క్లిప్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక ఇట్లానే ఫ్యూల్ చూపించుకుంటా వీడియో ఇచ్చిన ర్యాండమ్గా రోజు. అది ఆల్మోస్ట్ 43-45K పోయింది. సో ఇక వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్. అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.